ఏ సందర్భాల్లో ఇది మజిల్ ప్రాబ్లం అయింది, ఇది గుండె దమనంలో ప్రాబ్లం అయింది, గదులు ప్రాబ్లం అయింది, ఈ పంపింగ్ లేదంటే పైన పొర అనేది ఎట్లా గుర్తించాలి? మనకి కామన్ గా ఎటువంటి గుండె జబ్బు వచ్చినా కొన్ని బేసిక్ సిమ్టమ్స్ అనేది మనం చూస్తూ ఉంటాం. ఫర్ సపోజ్ వాళ్ళు ఓపెన్ సరిగా అవ్వట్లేదు అంటే దాని మీనింగ్ ఏంటి? ఫార్వర్డ్ బ్లడ్ రావట్లేదు అంటే మన బాడీకి బ్లడ్ అనేది సరిగా పంప్ అవ్వట్లేదు. పంప్ అయినప్పుడు ఏమవుతుంది, మన బాడీకి రక్తం తక్కువ వస్తుంది. తక్కువ వచ్చినప్పుడు మనకి ఈజీగా అలసిపోవడం జరుగుతుంది, బీపీ తక్కువ అయిపోవడం జరుగుతుంది. మనకి పంపింగ్ సరిగా లేనప్పుడు మన జనరలైజ్డ్ వీక్నెస్, ఫెటీగ్ అంటాం. అలానే ఏమవుతుంది, ఎప్పుడైతే ఫార్వర్డ్ పంప్ కాదో ఇక్కడ అక్యుములేట్ అయిపోతుంది. అక్యుములేట్ అయినప్పుడు మన గుండెలో ఆ ప్రెజర్స్ అనేది బిల్డప్ అవుతాయి. ప్రెజర్స్ బిల్డప్ అయినప్పుడు లెఫ్ట్ సైడ్ ప్రెజర్స్ ఎప్పుడైతే బిల్డప్ అవుతాయో ఊపిరితిత్తుల్లో మనకి ప్రెజర్స్ అనేది పెరిగిపోతాయి. పెరిగిపోయినప్పుడు ఏమవుతుంది, ఈ ఏదైతే మన రక్తనాళాల్లో ఉండే ఫ్లూయిడ్ ఉందో అది మన ఎయిర్ ఆల్వియోలై అంటాం. సో అక్కడికి ఆల్వియోల్ అంటే ఈ ఎయిర్ ఎక్స్చేంజ్ ఎక్కడైతే అవుతుందో అక్కడ అక్యుములేట్ అవుతుంది. ఫ్లూయిడ్ అక్యుములేట్ అయినప్పుడు ఏమవుతుంది, ఎయిర్ అనేది సరిగా అందనప్పుడు మనకి సాచురేషన్స్ తగ్గిపోయి ఆయాసం వచ్చే అవకాశం ఉంటుంది. ఓకే, ఈ విధంగా ఫార్వర్డ్ ఫ్లో ప్రాబ్లమ్స్, బ్యాక్వర్డ్ ప్రెషర్ ప్రాబ్లమ్స్ అనేది ఉంటాయి అన్నమాట. సో ఈ విధంగా ఉండే అవకాశం ఉంటుంది. ఇంకోటి గుండె అనేది ఉబ్బచ్చు. సో ఈ విధంగా గుండె ఉబ్బినప్పుడు ఏమవుతుంది, మన గుండె దడ వస్తుంది, అంటే మన హార్ట్ బీట్ మనకి గట్టిగా తెలుస్తుంది. సో ఇది ఒక అంటే గుండె మజిల్ కండరం పెరిగినా లేదంటే గుండె ఉబ్బినా మన హార్ట్ బీట్ చాలా ఈజీగా తెలిసిపోతుంది మనకి. ఇంకోటి మనకి ఎప్పుడైతే ఈ ఫార్వర్డ్ ఫ్లో అని తగ్గిపోయిందో కళ్ళు తిరగచ్చు. ఎందుకంటే మన బ్రెయిన్ కి కూడా సఫిషియెంట్ బ్లడ్ అనేది ఇంపార్టెంట్. ఎప్పుడైతే మన బ్రెయిన్ కి సరిగా బ్లడ్ అందదో అప్పుడు మనకి కళ్ళు తిరగడము, స్పృహ లేకుండా పడిపోవడం ఇలా జరిగే అవకాశం ఉంటుంది. లెఫ్ట్ సైడ్ అదే రైట్ సైడ్ కూడా తీసుకుంటే సేమ్ ఈ సింకోప్ ఏదైతే కళ్ళు తిరగడము, ఫార్వర్డ్ ఫ్లో ఈజీగా అలసిపోవడము ఈ విధంగా ఉండే అవకాశం. అలానే రైట్ సైడ్ గుండె కూడా ఫెయిల్ అయినప్పుడు, రైట్ సైడ్ ప్రాబ్లం ఉన్నప్పుడు మనకి ఫార్వర్డ్ ఫ్లో లేదు. సో రైట్ సైడ్ అనేది రిసీవింగ్ మోస్ట్లీ లంగ్స్ కి పోతుంది. సో ఈ రిసీవింగ్ ఛాంబర్ రైట్ సైడ్ లో అక్యుములేట్ అయినప్పుడు ప్రెజర్స్ విన్నది. ఆ ప్రెజర్స్ అంటే మనకు వీనస్ సిస్టమ్ అని ఉంటుంది. అంటే మన బాడీలో ఉండే చేతులు కానీ కాళ్ళు కానీ మన ఉండే బాడీలో ఉండేదంతా ఏదైతే బ్లడ్ ఉంటుందో మళ్ళీ గుండెకి రావాలా, మళ్ళీ వెళ్ళాలి. సో ఈ ఫ్లూయిడ్ లో అంతా ప్రెజర్స్ ఎక్కువ అవడం వల్ల ఇవంతా మనకు రావడం అనేది తగ్గుతుంది. తగ్గినప్పుడు ఏమవుతుందంటే కాళ్ళు ఉబ్బడము, మొహం ఉబ్బడము, పొట్ట ఉబ్బడము ఈ విధంగా వచ్చే అవకాశం ఉంటుంది. ఇవి కొన్ని లక్షణాలు. సో ఈ విధంగా ఆయాసం రావడము, ఈజీగా అలసిపోవడము, ఓకే, దాని గుండె దడ రావడము, కళ్ళు తిరగడము, కాళ్ళ వాపులు, పొట్ట వాపులు రావడం ఇవన్నీ మనకు గుండె సంబంధిత వ్యాధులలో వచ్చే లక్షణాలు. సో ఇటువంటి ఏ లక్షణం ఉన్నా ఏదో ఒక ప్రాబ్లం ఉండే అవకాశం. వాల్వ్ ప్రాబ్లం ఉండొచ్చు. ఎందుకంటే ప్రతి ఒక్క ఇప్పుడు వాల్వ్ లీక్ ఫార్వర్డ్ ఇప్పుడు మూసుకుపోతే ముందరికి బ్లడ్ ఫ్లో ఉండదు, బ్యాక్ ప్రెజర్స్ పెరుగుతాయి. అదే లీక్ అవుతుందంటే మనకి మళ్ళీ గుండె లోపల వాల్యూమ్ అనేది పెరిగి మళ్ళీ ప్రెజర్స్ ఇంక్రీజ్ అవుతాయి. అలానే గుండె ఫెయిల్ అయిందనుకోండి, గుండె ఫెయిల్ అయినప్పుడు సరిగ్గా కాంట్రాక్టివిటీ ఉండక ఫార్వర్డ్ ఫ్లో అనేది తగ్గిపోతుంది, అక్కడ నిల్వ ఉండే ఛాన్స్ ఉంటుంది, మళ్ళీ బ్యాక్ ప్రెజర్స్ పెరిగేది అవకాశం ఉంటుంది. మనం గుండె పొర చుట్టూ నీరు చేరినా లేదంటే గుండె పొర అనేది గట్టిగా అయిపోయినా మనకు రిసీవింగ్ అనేది తక్కువ ఉండదు. రిసీవింగ్ లేనప్పుడు ఫార్వర్డ్ పంపింగ్ కూడా తగ్గిపోతుంది, దెన్ ప్రెజర్స్ అనేది పెరిగిపోతాయి. సో ఏ ప్రాబ్లం తీసుకున్నా ఫార్వర్డ్ ఫ్లో అనేది తగ్గిపోతుంది, బ్యాక్వర్డ్ ప్రెజర్స్ అనేది పెరిగిపోతాయి. పెరిగిపోయినప్పుడు ఈ లక్షణాలన్నీ వచ్చే అవకాశం ఉంటుంది. ఇది ఒక్కొక్క ఏజ్ ని బట్టి ఏ ప్రాబ్లము కామన్ గా ఉండొచ్చు అనేది మనకి తెలుస్తుంది అనమాట. దీన్ని డయాగ్నోస్ ఎలా చేస్తారు? ఇప్పుడు చెప్పిన 4 సంబంధించిన 4 వ్యాధులు మనకు బేసికల్ గా ఉండే 1-2 టెస్టులతో చాలా గుండె జబ్బుల్ని మనం డయాగ్నోస్ చేయొచ్చు. దీన్ని బేసిక్ కార్డియాక్ ఇన్వెస్టిగేషన్స్ అని చెప్పొచ్చు. ఫస్ట్ ఈసీజీ అంటే మనకు చెస్ట్ మీద కాళ్ళు చేతులకి కొన్ని వైర్స్ అటాచ్ చేసి ఒక ఈసీజీ తీస్తాం. ఆ ఈసీజీలో తెలిసిపోతాయి హార్ట్ రేట్ అబ్నార్మల్గా ఉందా, పై గదులు ఉబ్బినాయా, కింద గదులు ఏమైనా ఎన్లార్జ్ అయినాయా, కింద గుండె యొక్క మజిల్ కండరం అనేది ఏమన్నా మందంగా అయిందా, ఓకే, లేదంటే హార్ట్ అటాక్ సైన్స్ ఉన్నాయా, ఓకే, ఇలాంటివన్నీ కూడా వాల్వ్ ప్రాబ్లమ్స్ ఉంటే వాల్వ్ ప్రాబ్లమ్స్లో వచ్చే చేంజెస్ ఏముంటాయో ఆ చేంజెస్ కనపడితే ఛాంబర్స్ డైరెక్ట్లీ ఈ వాల్వ్ ప్రాబ్లం ఉన్నప్పుడు ఛాంబర్స్ మీదనే పడుతుంది, గుండె గదుల మీదనే ప్రాబ్లం పడుతుంది అనమాట. సో ఆ ప్రాబ్లమ్స్ ఉన్నాయా, సో ఇవి ఏదైనా ఈసీజీలో మనకి ఒక మార్పు అనేది కనిపిస్తుంది. ఆ మార్పు ఉన్నప్పుడు మనకి సో అండ్ సో ఈ ఏజ్లో ఈ ప్రాబ్లం ఉండే అవకాశం ఉంటుంది అనేది మనకి ఐడియా ఉంటుంది కాబట్టి మనం చెప్పగలం. నెక్స్ట్ వచ్చేసి సెకండ్ బేసిక్ ఇన్వెస్టిగేషన్. మన కళ్ళతో కరెక్ట్గా మనం మొత్తం గుండె ఎలా ఫంక్షన్ అవుతుందని చూస్తాము. దాన్ని 2D ఎకో కార్డియోగ్రామ్ అంటాం, లేదా 2D ఎకో కలర్ డాప్లర్ రిపోర్ట్ ఈ విధంగా మనం పిలుస్తాం. సో దీన్ని
ఎకో కార్డియోగ్రామ్ అంటాం. అంటే మన గుండెని ఒక చిన్న అల్ట్రాసౌండ్ ప్రోబ్ తో మనం గుండెని క్లియర్ గా చూడొచ్చు. అంటే మన గదులు అంటే డిఫరెంట్ యాంగిల్స్ లో చూస్తాం. అంటే ఇయర్లీ ఆల్మోస్ట్ మనం 5-6 యాంగిల్స్ లో చూస్తాం గుండెని, అంటే ప్రతి భాగాన్ని కూడా. అంటే మన లెఫ్ట్ సైడ్ గుండె ఉబ్బిందా, ఒకేసారి మొత్తం ముడుచుకుంటుందా, అన్ని మన గుండెలో ఒక 3D స్ట్రక్చర్ అన్ని ఒకేసారి ముడుచుకొని తెచ్చుకుంటున్నాయా లేదా, ఓకే, లేదా ఒక భాగం మాత్రం ముందు కాంట్రాక్ట్ అయ్యి ఇంకో భాగం లేట్ కాంట్రాక్ట్ అవుతుందా, ఓకే. దెన్ మన హార్ట్ మజిల్ అనేది ఏమైనా సన్నబడిందా లేదంటే మందంగా ఉందా, సైజ్ పెరిగిందా గుండె సైజ్ అనేది, మన వాల్స్ అనేది కరెక్ట్ గా ఉన్నాయా, లీక్ ఏమన్నా ఉందా లేదంటే మూసుకుపోయి ఉన్నాయా, లీక్ అనేది కూడా తెలుస్తుంది. అన్ని తెలుస్తాయి. దాన్ని కలర్ డాప్లర్ ద్వారా మనం తెలుసుకుంటాం. దెన్ మన గుండె చుట్టూ ఏమైనా నీరు చేరిందా, గుండె చుట్టూ ఉన్న పొర ఏమన్నా గట్టిగా అయిపోయిందా, మన అయోర్టా మేజర్ బ్లడ్ సంబంధించి దాంతో ఏమైనా క్రాక్స్ ఉన్నాయా లేదంటే సైజ్ పెరిగిందా, మన పల్మరీ ఆర్టరీస్ అంటాం, ఊపిరితిత్తులకు సప్లై చేసే రక్తనాళాలలో ఏమన్నా ప్రాబ్లం ఉందా, అవి కూడా ఏమన్నా ఉబ్బినాయా రక్తనాళాలు అనేది. సో ఇలా మన హార్ట్ రిలాక్సేషన్ ఫంక్షన్ కూడా అంటాం. అంటే మన గుండె ఎంతైతే ముడుచుకుంటుందో అంత రిలాక్స్ అవ్వాలి. అంటే ముడుచుకోవడం అంటే మన గుండెలో ఉన్న బ్లడ్ ని బయటికి పంపిస్తుంది. సో ఇది ఎఫెక్టివ్ పంపింగ్ అవసరం, అలాగే ఎఫెక్టివ్ రిలాక్సేషన్ అవసరం. ఎందుకు రిలాక్సేషన్ అంటే మనం బ్లడ్ రిసీవ్ చేసుకుంటేనే కదా మనం దాన్ని బయటికి పంపించగలం. సో ఈ రిలాక్సేషన్ అనేది కూడా బాగుందా లేదా అనేది కూడా మనం తెలుసుకోవచ్చు. సో ఇలా ఆల్మోస్ట్ ఎవ్రీ స్మాల్ డీటెయిల్ స్ట్రక్చర్ అనేది మనం 2D ఎకోకార్డియోగ్రామ్ లో తెలుసుకోవచ్చు. ఈ 2 టెస్ట్ల ద్వారానే మాక్సిమం జబ్బుల్ని మనం డిటెక్ట్ చేయొచ్చు. ఇలా కాకుండా గుండె రక్తనాళాలలో బ్లాక్స్ ఉండే అవకాశం ఉంటుంది. అది మనకి ఈ రెండిట్లో కూడా కనపడకపోవచ్చు. అప్పుడు ట్రెడ్మిల్ టెస్ట్ అనేది చేస్తాం. సో ట్రెడ్మిల్ టెస్ట్ లో ఏం చేస్తాం, మనం ఒక మనిషిని ఒక స్పీడ్ గ్రేడెడ్ స్పీడ్ లో మనం నడిపిస్తాం. ఫాస్ట్ బ్రిస్క్ వాకింగ్, ఫాస్ట్ వాకింగ్ చేపిస్తాం అన్నమాట. హైట్ పెరుగుతా స్లోగా వెళ్తుంది, స్పీడ్ పెరుగుతా పోతుంది. అలా పెరుగుతా పోయినప్పుడు ఏమవుతుందంటే మన హార్ట్ రేటు, బీపీ అనేది పెరుగుతాయి. పెరిగినప్పుడు ఏమవుతుంది, మన గుండె అనేది స్ట్రెస్ కు గురి అవుతుంది. స్ట్రెస్ కు గురి అయినప్పుడు ఏమవుతుందంటే మనకి ఏదన్నా గుండె రక్తనాళాలలో బ్లాక్ ఉంటే, సిగ్నిఫికెంట్ బ్లాక్ ఉంటే సప్లై డిమాండ్ మిస్ మ్యాచ్, అంటే ఈ గుండెకి ఎంతైతే రక్తం కావాలో అంత అందట్లేదు బ్లాక్ వల్ల అనేది మనకి ఈసీజీలో మేనిఫెస్ట్ అవుతుంది. అంటే చేంజెస్ ఆ ఈసీజీ ప్యాటర్న్స్ లో మార్పులు కనపడతాయి, లేదా బీపీలో మార్పులు కనపడవచ్చు. సో ఈ విధంగా లేదంటే తనకి అది చేసినప్పుడు ఛాతి నొప్పి రావడము, ఆయాసం రావడము, చెమటలు పట్టడము, తను చేయలేకపోవడము, ఇలా ఏదైనా జరగచ్చు. సో ఇవన్నీ సైన్స్, సమ్ బ్లాక్ ఈజ్ దేర్ ఇన్ ద, అంటే మన గుండె రక్తనాళాలలో ఒక బ్లాక్ ఉండే అవకాశం ఉండొచ్చు అనేది సూచిస్తుంది. నిర్ధారణ కాదు, ఒక ఐడియా ఇస్తుంది మనకి ఉండొచ్చా లేదా అనేది. ఒకవేళ ఈ పాజిటివ్ సైన్స్ ఉంటే అప్పుడు మనం దానిని గుండె రక్తనాళాలలో బ్లాక్స్ ఉన్నాయా లేదా అని నిర్ధారణ చెయ్యాలంటే మనకి బెస్ట్ టెస్ట్ కొరనరీ యాంజియోగ్రామ్. సో ఈ ట్రెడ్మిల్ టెస్ట్ చేసిన తర్వాత మనం కొరనరీ యాంజియోగ్రామ్ చేసి అసలు బ్లాక్స్ ఉన్నాయా, ఉంటే ఎన్ని బ్లాక్స్ ఉన్నాయి, ఎన్ని వెజల్స్ లో ఉన్నాయి, ఎంత సిగ్నిఫికెంట్ ఉన్నాయి, దాంట్లో క్లారిటీగా మనం నిర్ధారణ చేసి మనం చెప్పగలం అనమాట. సో ఇవి మనకున్న బేసిక్ టెస్ట్లు, అంటే ఈసీజీ, 2D ఎకో, ట్రెడ్మిల్ టెస్ట్ తో ఈ మూడిటితోనే మనం మాక్సిమం వరకు మనం కనపడచ్చు. ఇవి దీంట్లో తెలియకుండా ఉంటేనే దెన్ ఫర్దర్ లైన్ ఆఫ్ ఇన్వెస్టిగేషన్స్, సిటీ స్కానింగ్ కానివ్వండి, లేదంటే కార్డియాక్ ఎంఆర్ఐ, యాంజియోగ్రామ్ టెస్ట్ అనేది మనం చేస్తాం అనమాట. ఇవి మనకుండే టెస్ట్లు. నెక్స్ట్ ఈ టెస్ట్లు కాస్ట్ హెవీగా ఉంటాయా లేదా నార్మల్ గా ఉంటాయా? ఇవన్నీ చాలా చిన్న టెస్ట్లే అండి, కాస్ట్లీ అంత ఎక్స్పెన్సివ్ అయితే ఏం కాదు. సో ఎవరైనా చేయించుకోగలిగేటట్లే ఉంటాయి. సో మనకి ఇవన్నీ ఏంటంటే అడిషనల్ ఇన్ఫర్మేషన్, ఒకవేళ ఇబ్బందులు ఉన్న వాళ్ళకి అడిషనల్ ఇన్ఫర్మేషన్ ఇస్తుంది, అంటే కరెక్ట్ గా ఉందా లేదా అనేది. సో ఈవెన్ ఇది నార్మల్ గా ఉన్నా కూడా ఫర్దర్ టెస్టింగ్ కొన్నిటికి చేయాల్సి వస్తుంది. లైక్ ఇప్పుడు హార్ట్ ఫంక్షన్ నార్మల్ గా ఉంది, ఈసీజీలో పెద్ద మార్పులు ఏం లేవు, వయసు పెద్దగా ఉంది, లైక్ 50-60 సంవత్సరాల పైన ఉంది, బీపీ షుగర్ ఉన్నాయి, ఆయాసం వస్తూ ఉంది. ట్రెడ్మిల్ టెస్ట్ చేసాం, ట్రెడ్మిల్ టెస్ట్ లో ఏమీ తెలియలేదు. సో నెక్స్ట్ లైన్ ఆఫ్ యాంజియోగ్రామ్, నెక్స్ట్ లైన్ ఆఫ్ టెస్ట్ కొరనరీ యాంజియోగ్రామ్ చేస్తాం, అది కూడా నార్మల్ ఉండొచ్చు. సో వీళ్ళలో ఒక ఎంటిటీ ఉంటుంది, హార్ట్ ఫెయిల్యూర్ విత్ ప్రిజర్వ్డ్ ఎజెక్షన్ ఫ్రాక్షన్ అంటాం. అంటే వీళ్ళ పంపింగ్ అనేది బాగున్నా హార్ట్ ఫెయిల్యూర్, అంటే హార్ట్ ఫెయిల్యూర్ లో కొన్ని రకాలు ఉంటాయి. అంటే రిలాక్సేషన్ ఫెయిల్యూర్ ఒకటి, పంపింగ్ ఫెయిల్యూర్, అంటే ముడుచుకోవడంలో ఫెయిల్ అవ్వచ్చు, సరిగ్గా ముడుచుకోవచ్చు, రిలాక్సేషన్ లో ఫెయిల్ అవ్వచ్చు. ఈ రిలాక్సేషన్ లో ఫెయిల్ అనేది మనకి కొన్ని ఎక్కువలో కూడా కొన్ని పారామీటర్స్ ద్వారా తెలుస్తుంది.